బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు పిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాకుదాడి బుక్కన చుట్టెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు ఫ్యామిలీ సర్కస్. సో ఎంత ఫ్యామిలీ అయినప్పటికీ ఫ్యామిలీలో ఎలాగైతే ప్రేమలు గొడవలు ఉంటాయో ఈ రోజు కూడా గొడవ ఈ రెండు గ్యాలరీస్ కి. ఎందుకనంటే టుడే ఇస్ ఆమె సో ఈ గ్యాలరీకి నేను నా ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఈ రోజు మేము గెలవబోతున్నామని నేను ప్రకటిస్తూ తెలుసు కదా మీ అందరి టీం పేరు రాములమ్మ మనం గెలుస్తాం అది పక్కన పెట్టేస్తే ఈ రోజు మనం వాళ్ళని ఓడిస్తున్నాం. అందుకే వాళ్ళ అమ్మ అయితే మనది అయ్యా రాములయ్యా. రాములమ్మ వర్సెస్ రాములయ్య టీమ్ లో ఎవరు గెలుస్తారో అన్నిటికంటే ముందు లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. సో ఈ రోజు పంచ్ పటాకాల టాపిక్ ఎలాంటి సందర్భాల్లో పక్కనోడు మనల్ని చూసి నవ్వినప్పుడు మనకి కోపం వస్తుంది. నేను డాన్స్ చేసేటప్పుడు నా జిప్ వేలైతే పక్కనోడు చూసి నవ్వుతే నాకు కోపం వస్తుంది. మరి జిప్ వేసుకొని డాన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అక్కడనే డాన్స్ చేస్తుండు నీ జిప్ ఫెయిల్ అయిపోయిందని అనుకుంటాం మేమిద్దరం చూసి నేను నవ్వుతుంటాం. అప్పుడు నీకు డాన్స్ మధ్యలో కోపం ఎట్లా వస్తుంది నువ్వు ఇట్లా అని చూపించాలి. ఓకేనా? వాడండి బట్టలు లేకుండా డాన్స్ చేస్తున్నాడు. అన్న సిగ్గుందన్న చూస్తున్నారు. నీకు లేదు అందుకే ఇప్పుకొని తీస్తాను కదా ఊడిపోయిందన్న నేనేం చేయాలి? మొత్తం అమావాస్య చీకటి మొత్తం చూపెడుతున్నావు. క్లాస్ లో సార్ లేపి నా మార్క్స్ చెప్పినప్పుడు అందరు నవ్వుతే నా కోపం వస్తుంది. 22% అవుట్ ఆఫ్ 25. 0%. I am principal. ప్రిన్సిపల్స్ కి 0% వస్తాయి. 0% వస్తాయి. గాడిద వెనక తన్నినప్పుడు తన్నిన తర్వాత ఎవరన్నా ముసిమిసి నవ్వుతే కోపం వస్తుంది. అంటే నువ్వు వేరే తన్నినప్పుడు ఎవరన్నా నిన్ను చూసి నవ్వుతే నీ కోపం వస్తుంది. అరే నిన్ను గాడిదన్నాడురా. సరే సార్ నెక్స్ట్. మా ఫ్రెండ్స్ ఏరా నీ కాలిరిగింది అన్నప్పుడు అవునరా నిన్న నేను బాత్రూమ్ లో జారి పడ్డాను అని చెప్తే ఎగతాళిగా నవ్వినప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. ఏరా నీ పెళ్ళాం రోజు నుంచి ఇప్పుడుతో కొడుతుందట. నీ కోపం రావాలి నువ్వు కూడా నవ్వుతున్నావు మాతోటి. నీకు పెళ్ళైన తర్వాత నీకు అదే ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదే బాత్రూమ్ ఉంటది అదే మేము ఉంటాం. మేము ఫ్రెండ్స్ అందరం సిట్టింగ్ చేసినప్పుడు నాకు కిక్ ఎక్కకపోయినా దోస్తులందరూ కిక్ ఎక్కిందని ఎక్కిరిస్తే నాకు మస్తు కోపం వస్తుంది. ఒరే నీకు ఎక్కింద్రా? ఎక్కలేదు మజాకాడుతున్నావు. నమ్మవు కదా నువ్వు ఏం చేసినావు తెలుసా? తాగిన దాంట్లో పక్కింటి ఆంటీని పోయి ఎక్కేసి వచ్చినావు తెలుసా? పక్కింట్లో ఆంటీలేరు యాక్చువల్గా. నెక్స్ట్. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని నా ఫ్రెండ్కి చెప్తే వాడు నీకేంట్రా గవర్నమెంట్ జాబ్ వచ్చిందని నవ్వుతే ఎగతాళిగా నవ్వుతే అప్పుడు నాకు కోపం వస్తుంది. నీకు పై నీ మొఖానికి నువ్వు 10th పాస్ కాలే నీకు గవర్నమెంట్ జాబ్. కోపంలో సోఫా ఎత్తేస్తున్నాడు. కోపం చీపురు తీసుకురండి ఊడ్చేయండి ఒకసారి. కరుణాకర్ అరే ఓకే నీ లోపల చంద్రముఖి వచ్చింది.
ఎప్పుడైనా టాయిలెట్కి వెళ్ళినప్పుడు జిప్ వేసుకున్నప్పుడు దానిలో ఇరికిపోయినప్పుడు ఫ్రెండ్స్ చూసి నవ్వితే భలే కోపం వస్తుంది. ఇక ఫ్రెండ్స్ అది చూసి నవ్వే అంటారు, నువ్వు ఆగుతావు, అరే చూడండి రా ఇరికింది అని. ఎప్పుడైనా మన గర్ల్ ఫ్రెండ్ వచ్చి మనకి రాఖీ కడుతున్నప్పుడు ఎక్కడైనా పక్కన చూసి నవ్వుతే మనకు కోపం వస్తుంది. నీకు మాక్సిమం కోపం వస్తే ఏం చేస్తావు? అంటే నీ ఎక్స్ట్రీమ్ కోపం వస్తే గర్ల్ ఫ్రెండ్ పగల కొడుతుంది. గర్ల్ ఫ్రెండ్ పగల కొడతావా? సరే ఒక పని చేద్దాం, నువ్వు అట్లా అంటున్నావు కాబట్టి నాకు చూడాలని ఉంది. నీ గర్ల్ ఫ్రెండ్ రవీనా టండన్ అనుకుందాం, ఓకేనా? ఆడి కోపం వస్తే కొడతాడంట. అది ఎట్లా పగల కొడతాడు చూద్దాం కదా, ఎట్లా పగల కొడతాడు చూద్దాం కదా. నేను బెస్ట్ ఫ్రెండ్ ని, నువ్వు రాఖీ గట్టనికి వస్తావు, అప్పుడు నేను నవ్వుతుంటే నీకు కోపం వస్తుంది. కోపం వచ్చి నువ్వు ఏం చేస్తావు? ఆమెను ఏం చేయొద్దు, నువ్వు వేరే ఏమైనా చేసుకోవచ్చు. అదేంటి నీ గర్ల్ ఫ్రెండ్ అన్నావు కదరా, రాఖీ కడుతుంది అంటే? వీడు నా గర్ల్ ఫ్రెండ్ అండి, వీడు నా అన్నయ్య, వీడు నా అన్నయ్య. తీ జోబులకి వెళ్ళి డబ్బులు తీ, 1000 రూపాయలు పెట్టుకొచ్చినా? కట్టేసాగో కట్టేసాగో. ఆయన నీకు తెలియదు, ఆవిడ మొన్ననే బ్యాంకుకు పోయి ఆపరేషన్ చేసుకుని ఆడోడ్లాగా మారి. కోపం వస్తలేదు ఎందుకురా? నా పేరు బాల నర్సు. హాయ్ నర్సు, నేను డాక్టర్. మా ఆవిడ నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు నేను బట్టలు వినడం, ఇల్లు ఊడడం అలా చేస్తుంటే ఎవరైనా చూసినప్పుడు విపరీతంగా కోపం వస్తుంది. రైట్ సార్, ఆఫీస్కి వెళ్ళారు, మీరు అక్కడ బట్టలు ఉతకండి, నేను పక్కింట్లో ఉన్నా, ఇది గోడ, మీరు నన్ను చూసుకుంటే ఎట్లా కోపం, ఎట్లాంటి ఎక్స్ప్రెషన్లు వస్తాయి చూద్దాం. నేను కూడా పక్కింటోడిని, మేమిద్దరం బ్యాచులర్. అంకుల్ మా బట్టలు కూడా ఉతికిస్తావా? అంకుల్ నా కంట్రారు ఉంది ఉతకండి. నాది ఇక్కడ ఏంది చూసేది మీరు? పెద్ద సెక్సీ ఫిగర్ మరి నన్ను ఫుల్ కాంపిటీషన్ చేసిన తర్వాత 2 పార్టీల మధ్యలో ఓడిపోయి నేను ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటే ఆ గెలిచిన వాళ్ళు ఒక ఓటుతో గెలిచిన వాళ్ళు మా ఇంటి కూడా పటాలు కాలుస్తుంటే కోపం వస్తుంది అమ్మా. సారీ అంటది. ఇగో నువ్వు ఇప్పుడు ఓడిపోయినావు, మేమిద్దరం వచ్చి మేము అవతల పార్టీ వాళ్ళం వచ్చి నీ ఇంటి ముందట బాంబులు. అమ్మో అమ్మో, అరే ఓడిపోయిండ్రు పటాసులు. ఒకటే ఓటు రాబాయ్ పో, ఒకటే ఓటు రాబాయ్ పో. ఒక్కటైతే ఏంద్రా, ఒక్కటితో పైసలు ఇచ్చుకున్నావు, ఒకటే ఓటు పో. ఇగో కలుసుకోపో, నీటి కడ కలుసుకోపో. సారీ, నువ్వు కూడా మాలో కలిసిపోలే. అందరం గెలుద్దాం. మీరు అట్లా కొట్టుకోండి. మనసు నుంచి ఒక్క మాట చెప్తా, నువ్వు ఓడిపోయినా. గెలిచిన మేమే ఓడిపోయినాం, ఓకేనా? ఖుషా, ఇంటికి పోయి తినేసి పండుకో, ఓకే? యా, నెక్స్ట్. అంకుల్ ఓడిపోయాను. myself కే దీపక్ ఓడిపోతారు. ఒరే మన నెత్తి పగలు కొట్టినా పగలు కొడతాడేమో, వదిలేస్తే. నా పిల్లం పక్కింటి వాడు చెప్పినప్పుడు పక్కింటి వాళ్ళు చూసి నవ్వుతున్నప్పుడు నాకు కోపం వేస్తుంది. నేనే లేపుకెళ్ళినా. నీ పిల్లని ఎగిరి తీసుకుపోయింది నేనే. నీకు కోపం వస్తే నువ్వు మసాజ్ చేసుకుంటావు తలకి? భయ నాకు పెళ్ళే కాదు, ఎడికెత్తుకోబోయినాను.
అయితే మీ ఇంట్లో పని 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 మనిషిని ఎత్తుకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ మైక్ తీసుకోండి పెద్దనాన్న మీరు. అరే నీ పిల్లలు లేకపోయినా ఈ పిల్లలు నీకు ఇంకో విషయం చెప్తా. ఈ రోజు రాత్రి నాకు ఫస్ట్ అయింది నీ పిల్లంతో. నా శని నీ కొట్టించిన పో, నా శని నీ కొట్టించిన పో. కోటేశ్వరరాలని విన్నానే. కోటేశ్వరాలు కాదు అది, కోటిలో కుట్టి మిషన్ కొట్టుకుని బతుకుతుంది అది. జాగ్రత్త, నిన్ను కూడా వదిలేసిపోతుంది. అదైనా మన గిటన్ వారు మనం చూసి ముసి ముసి నవ్వులు నవ్వుతుంటే మనకు సొర్రం అనిపిస్తుంది. పొట్ట నీకు మొన్న వాళ్ళ ఆవిడ సారి వాళ్ళు చూడు నన్ను చూసి ఎట్లా తిట్టుకుంటున్నారు. ఆడి ముక్కు చూడు ఎంత పెద్దగా ఉన్నదో. ఆయన పొట్ట అంట వస్తుందంట. ప్యాంట్ వేసుకోవాలంటే పొద్దున స్టార్ట్ చేస్తే రాత్రి వరకు ఎక్కుతుందంట. సార్ కోపం ఏడు వస్తుంది సార్ మీకు? నన్ను అన్నందుకు ఈసి వస్తుంది నాకు. ఏం చేస్తాం మరి, ఏం చేస్తారు? నాకు ఎంత ఈసి వస్తుందంటే ఏదో ఏదో నాకు ఎంత మండుతుందంటే నా పెళ్లిలో మా ఫ్రెండ్స్ మా ఆయన్ని చూసి నల్లగా ఉన్నాడని చెప్పేసి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటే నాకు కోపం వస్తుంది. పోయి కాలేజీలో ఉన్నప్పుడు దాని కోరికలు ఎట్లుంటుందో తెలుసా? నాకు మహేష్ బాబు కావాలా, నాకు ప్రభాస్ అంత హైట్ ఉండాలా, నాకు కొద్దిగా అందం ఉంటది, మంచోడు దొరికేదండి. పాపం ఎంత నల్లగా ఉంటాడో. నీకు అర్థమవుతుందా మేము ఏం చేస్తున్నాం? కూసో కూసో. నాకు గడ్డాలు మీసాలు వచ్చాయని ఎవరైనా చూసి నన్ను నవ్వుతే నాకు కోపం వస్తుంది. నీకు గడ్డాలు మీసాలా? దానికి చూడు మీసాలు వచ్చినాయి, చూసినావా? మీసాలు మొత్తం దాని నోట్లో అవుతున్నాయి. ఈ అబ్బాయి ఎవ్వరికి కోపం వస్తలేదు మేము కమెంట్ చేస్తే. కూర్చోండి. మా కాలేజ్ యాన్యువల్ డేలో మేము డాన్స్ చేసి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్స్ మా డాన్స్ చూసి కామెంట్ చేసినప్పుడు కోపం వస్తుంది. మీ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి చేస్తున్నారు, మేము బాయ్స్ అన్నమాట, మాకు నచ్చుతలే, మేము మీ మీద కోడిగుడ్లు టమాటాలు అన్ని వేస్తున్నాం, అప్పుడు మీకు ఎట్లా కోపం వస్తుంది? రెడీ చేయండి. కిందికి రండి. అదొక డాన్స్. ఈరోజు ఎవరితో ఒకరు నెట్ ఏంటి స్టేజ్ మీద పిచ్చి కుక్కలు డాన్స్ చేస్తున్నాయి పైన? మీరు ఏం చేస్తున్నారు? మా పైకి ఎందుకు ఇలా విసిరేస్తున్నారు? మా ఇంట్లో పాత ఇనుప సామాన్లు వేస్ట్ గా ఉన్నాయి, అందుకే విసిరేత్రం. లేదు లేదు లేదు, మీరు కళాకారులని అవమానిస్తున్నారు. ఏడున్నారు కళాకారులు? ఏడున్నారు? మేమే. కళాకారులు ఏంది? ప్రిన్సిపల్ వాళ్ళ నాన్నమ్మ చచ్చిపోయిందని అందరు ఏడుస్తుంటే మీరు ఫస్ట్ డాన్స్ అక్కడ తీసుకెళ్లేటప్పుడు చేస్తారుగా. అది ఎవడన్నా బాధతో చేస్తాడు, మీరేమో సరే ఫసక్ అయిపోయింది, ముసలిది ఫసక్ అయిపోయింది అంటున్నారు. నిన్న ఎవడైతే చేసుకుంటాడో ఆడు నిజంగానే ఫసక్ అయిపోతాడు. ఎవడు ఉండడు, నేను ఒక్కదాన్ని సింగిల్. ఒక్కదాన్ని పిల్లని కంటవా? అరే కనను మరి మదర్ తెరిస్తా అవుతా. సెకండ్ రౌండ్ మై ఫేవరెట్. లెట్స్ స్టార్ట్. ఆట ఆడుకుందాం రా. సో ఈ రోజు ఆట ఆడుకుందాం రా ఆడడానికి రా తరపు నుంచి వచ్చేస్తున్నారు 1 2 3 4 కమ్ ఆన్. అండ్ రాములయ్య టీం నుంచి వచ్చేస్తున్నారు 1 2 3 4 వచ్చేయండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే నాలా ఉంటుందే
జాతకం బంగారం పొంగే సింగారం చూసైన వాలకం ఓయమ్మో ఓపరాల గుమ్ము ఒళ్ళంతా అయ్యో బంతులాడవయ్యో ఈ రాత్రి సంకురాత్రి రయ్యో. ఓకే, సో రామలమ్మ టీం రెడీగా ఉంది కాబట్టి మీకు ఇచ్చే టాపిక్ ఈ రోజు సరసాలు. అబ్బా పిండేశారు, అబ్బా రండి రెడీ. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 గో. అబ్బా ఊరుకోవే, అబ్బా ఊరుకోవే, అబ్బా ఊరుకోండి, అబ్బా ఊరుకోండి, అబ్బా పిండేశారు, అబ్బా పిండేశారు, అబ్బా గిచ్చారు, అబ్బా గిచ్చారు, అబ్బా గిచ్చారు. అబ్బా ఊరుకోండి, అబ్బా ఊరుకోండి, అబ్బా గిల్లకండి, అబ్బా ఊరుకోండి, అబ్బా గిల్లకండి, అబ్బా చచ్చిపోండి, అబ్బా చచ్చిపో, అబ్బా చచ్చిపో. రెడీ, లాస్ట్ టైం. అబ్బా ఊరుకోండి, అబ్బా ఊరుకోండి, అబ్బా గిల్లకండి, అబ్బా ఊరుకోండి, అబ్బా గిల్లకండి. రెడీ, 3, 2, 1 గో. అబ్బా ఊరుకోండి, అబ్బా ఊరుకోండి, అబ్బా గిల్లకండి, అబ్బా ఊరుకోండి, అబ్బా గిల్లకండి, అబ్బా గిచ్చకండి. అబ్బా ఊరుకోండి, అబ్బా గిల్లకండి, అబ్బా గిచ్చకండి. తర్వాత టైం చూద్దాం. టైం లేదు కదా, టైం లేదు కదా. తర్వాత టైంలో చేద్దామని అంటున్నాడు ఆయన. నెక్స్ట్, అబ్బా ఊరుకోండి, అబ్బా గిల్లకండి, అబ్బా గిచ్చకండి. తర్వాత టైం చూద్దాంగా. అబ్బా దోమలు కుడుతున్నాయి, లోపలికి రండి. అబ్బా ఊరుకోండి, అబ్బా గిచ్చకండి, అబ్బా గిల్లకండి. తర్వాత చూద్దాం. దొమ్మలు కొడుతున్నాయి, లోపల రండి. తర్వాత లోపలికి వెళ్దాం. తీయవే. అబ్బా ఊరుకోండి, అబ్బా గిచ్చకండి. తప్పుపోయిందండి. ఫస్ట్ గిల్లకండి, దాని తర్వాత గిచ్చకండి. పిన్ని, అబ్బా సరసాలు చాలండి అనండి. అబ్బా సరసాలు చాలండి, అబ్బా సరసాలు చాలండి. మరి ఇంకెప్పుడండి, మరి ఇంకెప్పుడండి. అబ్బా సరసాలు చాలండి, అబ్బా ఇంకెప్పుడండి. అబ్బా చీ. అమ్మా, ఎనీవన్ ఫ్రమ్ ది టాప్ రో యాక్టివ్ గా. అబ్బా ఏంటండి మీరు ఇలా, అబ్బా ఏంటండి మీరు ఇలా, ఇప్పుడు ఇలా చేయలేదు. ఎప్పుడు ఇలా చేయలేదు సార్. మీరు ఇక్కడ రండి. అబ్బా సరసాలు చాలండి, అబ్బా సరసాలు చాలండి, దోమలు కుడుతున్న ఇంట్లో పదంపా. అబ్బా సరసాలు చాలండి, దోమలు కుడుతున్నాయి, ఇంట్లోకి పదా. అబ్బా ఇంకా, అబ్బా ఇంకా. అబ్బా సరసాలు చాలండి, దొమ్మలు కుడుతున్న ఇంట్లోకి పదండి. అబ్బా ఇంకానా, తెల్లారిపోయింది లేవండి. అబ్బా సరసాలు చాలండి, ఇప్పుడు రోడ్డు మీద అమ్మేటోళ్ళు బెండకాయలు బెండకాయలే, ఉల్లిపాయలు ఉల్లిపాయలే, బెండకాయలు బెండకాయలే, బెండకాయలు బెండకాయలే, టమాటాలు టమాటే, బెండకాయలు బెండకాయలే, టమాటాలు టమాటాలే, మిర్చి మిర్చే, బెండకాయలు బెండకాయలే, టమాటాలు టమాటాలే, మిర్చి మిర్చే, తోటకూర తోటకూర, బెండకాయలు బెండకాయలే, టమాటాలు టమాటాలే, మిర్చి మిర్చే, తోటకూర తోటకూరనే, కాకరకాయ కాకరకాయనే, బెండకాయలు బెండకాయలే, టమాటాలు టమాటాలే, కాకరకాయలు కాకరకాయలు కాకరకాయలు, అట్టిపల్లి అట్టిపల్లి, అట్టిపల్లి అట్టిపల్లి, అరటిపండ్లు అరటిపండ్లే, హ్యాపీలు హ్యాపీలే, అరటిపండ్లు అరటిపండ్లే, ఆపిల్ ఆపిల్లే, మ్యాంగో మ్యాంగో, అరటిపండ్లు అరటిపండ్లే, హ్యాపీల్ హ్యాపీలే, మ్యాంగో మ్యాంగో, సంత్రాలు, అరటిపండ్లు అరటిపండ్లే. ఓకే, లాస్ట్ టైం ఇది చేయకపోతే ఇంకా అవుట్ మీరు. కరివేపాకు కరివేపాకే, కరివేపాకు కరివేపాకే, పుదీనా పుదీనే, కరివేపాకు కరివేపాకే, పుదీనా పుదీనే, కొత్తిమీర కొత్తిమీరే, కరివేపాకు కరివేపాకే, పుదీనా పుదీనా, కొత్తిమీర కొత్తిమీర, పాలకూర పాలకూర, కరివేపాకు కరివేపాకే, పుదీనా పుదీనే, కొత్తిమీర కొత్తిమీరే, పాలకూర పాలకూరనే, తోటకూర తోటకూరనే, కరివేపాకు కరివేపాకు, కొత్తిమీర కొత్తిమీర, తంచు తంచు, బాగా తంచు, తంచు తంచు.
స్టార్ట్ అమ్మా. అటుకులు అటుకులే అటుకులు అటుకులే కందిపప్పే అటుకులు అటుకులే కందిపప్పే మినుములు మినుములే అటుకులు అటుకులే కందిపప్పే మినుములే చక్కరే అటుకులు అటుకులే కందిపప్పే మినుములు మినుములే చక్కరే పంచదారే అటుకులు అటుకులే కందిపప్పే మినుములే పంచదారనే ఉప్పే ఓకే సో మన రౌండ్ మన ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళని మనం కొట్టాలి, వాళ్ళు కూర్చుంటారు. రండి. ఎస్ సో నేను మీకు ఇస్తున్న టాపిక్ ఏంటంటే బాహుబలిలో మా నాజర్ క్యారెక్టర్ నా కొడుకు యాక్టు. సో మీ రిలేటివ్స్ పేరు ఏదైనా నా కొడుకు నా బమ్మర్ది యాక్టు అని మాత్రం లాస్ట్ కనాలి. నా యాక్టు అగో నువ్వు కూడా నీ అమ్మనే యాక్టు నా కోడలు యాక్టు యాక్టు నా తమ్ముడు యాక్టు నా అత్త యాక్టు నా తమ్ముడు యాక్టు నా కోడలు యాక్టు నా అత్త యాక్టు నా తమ్ముడు యాక్టు నా కోడలు యాక్టు నీ అయ్యా యాక్టు నా అత్త యాక్టు నా కోడలు యాక్టు నా తమ్ముడు ఎడికి వెళ్ళు. నా అత్త యాక్టు నా తమ్ముడు యాక్టు నా అత్త యాక్టు నా తమ్ముడు యాక్టు నా కోడలు యాక్టు నా అత్త యాక్టు నా తమ్ముడు యాక్టు నా కోడలు యాక్టు నీ బమ్మర్ది యాక్టు సో టాపిక్ మార్చేస్తున్నాం ఇక్కడికి. ఇప్పుడు మీరు టిఫిన్ సెంటర్ లో 2 ప్లేట్లు పూరియే 2 ప్లేట్లు ఉత్తప్పమే 1 ప్లేట్ సాంబార్ ఇడ్లీ 1 ప్లేట్ ఉత్తప్పమే అట్లా ఓకేనా. స్టార్ట్. 2 ప్లేట్ల పూరి 1 ప్లేట్ దోశ. నాన్న నువ్వు వస్తా ఆడతావా దా తొందరరా. సార్ ఇప్పుడు 1 ప్లేట్ 2 ప్లేట్లు వద్దు. టిఫిన్ సెంటర్ లో దొరికే ఐటమ్స్ 2 సార్లు చెప్పండి. పూరి ఉప్మా రెడీ యాక్షన్. బోండా ఇడ్లీ బోండా ఇడ్లీ పూరి బోండా ఇడ్లీ పూరి దోశ బోండా పూరి ఇడ్లీ దోశ మైసూర్ బజ్జీ దేనికోసం వెయిట్ చేస్తున్నావు అక్క? ఆమె నిజంగానే ఇడ్లీలు వస్తాయి అనుకుని ఏడుంది ఆర్డర్ చేసి ఇంకా రాలేదా ఊతప్ప ఇడ్లీ ఊతప్ప ఇడ్లీ దోశ ఊతప్ప ఇడ్లీ దోశ మసాలా దోశ మసాలా దోశ ఆనియన్ దోశ మసాలా దోశ ఆనియన్ దోశ గీ ఇడ్లీ మసాలా దోశ ఆనియన్ దోశ గీ ఇడ్లీ ప్లెయిన్ దోశ మసాలా దోశ ఆనియన్ దోశ గీ ఇడ్లీ ప్లెయిన్ దోశ ఆనియన్ బోండా మసాలా దోశ ఆనియన్ దోశ గీ ఇడ్లీ ప్లెయిన్ దోశ బోండా ఆనియన్ బోండా లాస్ట్ అండ్ ఫైనల్ కిరాణా కొట్టు. లాస్ట్ 2 ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి. కిరాణా కొట్టులో దొరికే ఏ ఐటమ్ అన్న. రెడీ స్టార్ట్. బియ్యం పప్పు పప్పు శనగపిండి బియ్యం పప్పు శనగపిండి షాంపూ బియ్యం పప్పు శనగపిండి షాంపూ బిస్కెట్స్ అక్క ప్లీజ్ అక్క ఇది గుర్తుపెట్టుకో ప్లీజ్. లాస్ట్ అండ్ ఫైనల్ కిరాణా కొట్లు. రెడీ. ఉప్పు బియ్యం పప్పు ఉప్పు బియ్యం పప్పు శనగపిండి ఉప్పు బియ్యం పప్పు శనగపిండి బియ్యం పిండి ఉప్పు పప్పు బియ్యం శనగపిండి బియ్యం పిండి సబ్బులే
పప్పు పప్పు బియ్యం బియ్యం శనగపిండి శనగపిండి సబ్బులు సబ్బులు. పోయింది పోయింది. అదన్నమాట గెలుపుకి చాలా దగ్గర నుంచి అలా మీరు దగ్గర నుంచి చూసినా సుస్తు దూరం వెళ్ళిపోయింది అది. కానీ ఈ రౌండ్ లో ఎవరు ఫినిష్ చేయలేకపోయారు కాబట్టి అందరికి 0. థ్యాంక్ యూ. So let's start the next round, which is ఓసారి ట్రై చేయి. ఓసారి ట్రై చేయి. Alright, so ఓసారి ట్రై చేయి జంగా గేమ్. సో నా సైడ్ ఇక్కడ, శ్రీముఖి సైడ్ అక్కడ. వస్తారు ఒక చేయితోని యానిమల్ సౌండ్స్ అంటే పిల్లి, మేక, కాకి సౌండ్స్ చేసుకుంటూ వస్తారు. సింగిల్ హ్యాండ్ తో తీస్తారు, పైన పెడతారు, పోతారు. తీసేటప్పుడు పెట్టేటప్పుడు ఎవరైతే పెట్టేటప్పుడు కూలుతుందో ఆపోజిట్ టీం వాళ్ళు పనిష్మెంట్లు ఇస్తారు. ఓకే రెడీ, వచ్చేసేయండి. పిల్లికి ఆకలైతుంది, పిల్లికి ఆకలైతుంది. గట్టిగా నూకు ఒకసారికి. అట్లా నూకాలి. మేము ఏ జంతువు పేరు చెప్తే ఆ జంతువులాగా మార్చేసేయాలండి. ముందు మీరు రండి. ఇప్పుడు తొండ తొండ చుక్ చుక్ అంటదా? బుస్ బుస్. నువ్వు ఏదైనా ఆశీర్వాదం ఇచ్చినావు నాకు బుస్ అనుకో. కాకి కాకి. మేక. ఏమైందమ్మా కుక్కకి? కుక్కకి పాటలు పాడుకుంటూ రావాలమ్మా. ఇప్పుడు రావాలి. రెడీ, పాట పాడినాను. ఉండిపోరాదే గుండె నీదే అత్తుకోరాదే. తూనీగా తూనీగా ఎందాక పరుగెడతావే రావే నా వంక. అనగనగనగా అరవిందట తన పేరు, అందానికి సొంతూరు, అందుకనే ఆ పొగరు. మెల్లగా పీకేది మెల్లగా. అనరే ఎవ్వరు. రాలిపోయే పువ్వా నీకు రాగాలి, రాలిపోయే పువ్వా నీకు రాగాలిందుకే, తోటమాలిని తోడు లేడులే. చూసి చూడంగానే నచ్చేసాడు, అడిగి అడగకుండా వచ్చేసాడు. మెల్లగా మెల్లగా. అగో ఊగుతుంది. ఓ ఇవే. తెలివి మగాళ్ళకి ఎక్కువ ఇచ్చి ఆడవాళ్ళకి తక్కువ ఇస్తాను. ఇదే తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధము, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము, తెలుసా. ఆకాశం అమ్మాయి అంటే నీలా ఉంటుంది, నీలా. బాబు వాల్మీకి దాని వద్దు, నేను చెప్తా ఒకటి. అది పడ్డదనుకో ఏమైతుంది తెలుసు కదా? పనిష్మెంట్. పనిష్మెంట్. అందుకే నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకో. అంకుల్ నువ్వురా, అంకుల్ నువ్వురా. భలే మంచి రోజు, కొంచెం నూపుతో వచ్చేస్తా. పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు, నేటి రోజు. ఆమె ఆల్రెడీ తోపే, ఆడ జన్మ వచ్చింది ఆమెకి. పంతం మీద నాదా హై సొంతం. నాకు డౌటే నీ యాగం చూస్తుంటే. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది. నయనతారా అంట. లాగు ఒక్కసారికి లాగు. వచ్చేస్తా లాగి. సార్ ఫిజిక్స్ లో ఇక్కడ బ్యాలెన్స్ ఉంటది అనమాట, ఇట్ సైడ్ పడదు. నువ్వు చదువుకున్నావా? లేదు లేదు.
ఇది ఈజీ అబ్బా. ఆహా సూపర్ పాటే. అవును ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ ఇలలో ఒక చందమామ. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా. స్ట్రైట్ ఉన్నావు అనుకో, ఇది స్ట్రైట్ గా అట్లనే ఉంటది. వినుము చెలి తెలిపెదని పరమ రహస్యం మరి. ఏం రహస్యం? 1923 పాట ఇది. 1923 పాట ఇది. అహనా పెళ్లి అంట ఓహనా పెళ్లి అంట అహనా పెళ్ళంట ఓహనా ఇప్పుడు నేను నిజంగానే అవుతుంది పెళ్ళంట. ఎత్తేద్దామని వచ్చినావు కదా, కావాల్సుకొని ఎత్తేసింది. అందుకే రాముల టీం గెలిచింద్రు. ఎస్, రాముల టీం కి ఒక పాయింట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు రాముల టీం కి పనిష్మెంట్. అండ్ పనిష్మెంట్ ఏంటంటే అబ్బాయి వచ్చినప్పుడు ఫీమేల్ పాట పెడతాం, ఫీమేల్ లాగా డాన్స్ చేయాలి. అమ్మాయి వచ్చినప్పుడు మేల్ పాట పెడతాము, మీరు మేల్ లాగా డాన్స్ చేయాలి. ఆల్రైట్, సో ఫస్ట్ అమ్మాయి. జాజి పండగలు చేద్దామని ఎత్తికి చూస్తాన్నా యాడున్నాడని అబ్బాయిలు అమ్మాయిల పాటలకి అమ్మాయిలాగా డాన్స్ చేస్తారు. ఎలా చేస్తారో చూద్దాం.
వచ్చా లేదా మా తరపు నుంచి ఒక అబ్బాయి వస్తాడు అటు నుంచి ఒక అబ్బాయి వస్తాడు ఒక టైం లిమిట్ లో ఎన్ని చీరలు నీట్ గా మడత పెడతారనేది చూస్తాం ఏ మగాళ్ళకి చీర మడత పెట్టడం అలవాటే సార్ మీరు రండి మీరు మా సైడ్ నుంచి సార్ ఆంజనేయ స్వామి రండి సార్ 3 2 1 go రోజు వీళ్ళ ఆవిడ బట్టలు ఉతకడం మడత పెట్టడం ఈయన పనిలాగా అనిపిస్తుంది ఏమండి నీట్ గా అన్నం అయ్యయ్యయ్యా శోభనం చీర అగోగో కట్టిస్తున్నాడు తొందరగా అరే ఏం తెలుసు వీళ్ళ ఆవిడ బట్టలు కాకుండా పక్కల ఆవిడ బట్టలు కూడా ఈయన మడత పెడతాడు అయ్యో రామ అక్కడ అన్ని అయిపోతున్నాయి సార్ టైం ఉంది సార్ మెల్లగా ఏం తొందర లేదు మెల్లగా ఎట్లా సార్ ఇంత ఎక్స్పీరియన్స్ బట్టల షాప్ లో పని చేస్తున్నారా ఇగో మాది తెల్ల చీర మాత్రం శోభనం చీర నీట్ గా మడత పెట్టిండు ఓకే మగాళ్ళ పరిస్థితి అవుతుందేమో ఒక 10 ఏళ్ల తర్వాత సో ఇది అత్తారింటికి దారేదిలో సమంత గారు కట్టుకున్న చీర దీన్ని ఆయన సహాయంతో మీరు నీట్ గా మడత పెట్టారు కాబట్టి ఇది పాయింట్ రాదు మా గురువు గారు మడత పెట్టారు త్రినాథ్ గారు దీనికి ఎంతమంది చెప్తారు నీట్ గా ఉందని ఆడవాళ్ళు 1 పాయింట్ ఇది శోభనం అప్పుడు చీర చాలా అయ్యో కింద ఊగులాడుతుంది ఇది నీట్ గా ఉందా లేదా ఓకే 0 ఇది మా త్రినాథ్ గారికి ఫస్ట్ అబ్బాయి పుట్టినప్పుడు కట్టుకున్న చీర వాళ్ళ ఆవిడ ఇది పని మంచి కట్టుకునే చీర అందుకే ఇట్లా కొంచెం ఎక్కువ పట్టించుకోకుండా మడత పెట్టిండు దీనికి ఎన్ని పాయింట్స్ రాములయ్య టీం గెలిచిందిరా ఓకే సో డి అంటే డి లో సెకండ్ లెవెల్ ఇప్పుడు మా అన్న ఇప్పుడు మా తమ్ముడికి కడతాడు అట్లనే మీకు ఆయన కట్టి చీర కడతాడు ఎవరైతే ఫాస్ట్ గా నీట్ గా కడతారు జడ్జిలు ఉన్నారు ఫాస్ట్ గా వాళ్ళకే పాయింట్ ఓకేనా 3 2 1 గో గట్టునుంటావా నా కన్నకి గట్టుకొస్తావా ఆ గట్టునేమో తీసాడు సారముంది కుండేడు కళ్ళు ఉంది బుడ్డేడు బ్రాంతి ఉంది అమ్మో ఇదేమో లేచింది చుక్కులు ఇగో ఇట్లా అనాలి కదా ఏదో అంటారు కదా వాళ్ళు
ప్రాబ్లం తర్వాత. సో ఇందాక వాళ్ళ స్కోర్ 2 పాయింట్స్ జంగా గేమ్ గెలిచారు అండ్ అలాగే ఇందాక D&D లో కూడా లెవెల్ 1 వాళ్ళు గెలిచేశారు. కానీ లెవెల్ 2 గెలిచింది మేము. మా ఖాతా ఓపెన్ అయింది ఎపిసోడ్ లాస్ట్ లో 1 పాయింట్ తోటి విచ్ మీన్స్ రామలయ్య టీం గెలిచింది. సో బేసిక్ ఇప్పుడు వాళ్ళకి 2 పాయింట్స్ అండ్ దీంతో మాకు ఇంకొక పాయింట్ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ డిసైడింగ్ రౌండ్. వాళ్ళకి వస్తుందా పాయింట్ మాకు వస్తుందా పాయింట్ చూసేద్దాం. 2 బిందెలు వస్తాయి. ఆ బిందెలతో వీళ్ళు కొట్టుకోవాలి. చీరలు వేసుకున్న వాళ్ళు ఎవరైతే బాగా కొట్టుకొని దాన్ని ముక్కలు ముక్కలు చేస్తారో ఆ ముక్కల నంబర్స్ ని బట్టి వాళ్ళకి మేము స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఎక్కువ ముక్కలు చేస్తారో వాళ్ళే విన్నర్. సింపుల్. పగలగొట్టేసి ఆ బిందెని ఇంకా ఇట్లానే ఉంచుకున్న మా తాతయ్య సో D&D పూర్తయిపోయేసరికి మాకు 2 పాయింట్స్ అండ్ మీకు 2 పాయింట్ విచ్ మీన్స్ ఇట్స్ అ డ్రా. రాములమ్మ 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 రాములయ్య రాములయ్య రాములయ్య. It's a family party. It's a